దర్శన్ ఇంట్లోకి వచ్చి పడుకుంటాడు. పడుకున్నప్పుడు శరణ్య ఏం చేస్తుంది, పాల గ్లాస్ తీసుకొని పాలు ఇద్దామని తీసుకెళ్ళి రూమ్లోకి వెళ్ళి దర్శన్ చేతికి పాలు ఇస్తే దర్శన్ పాలు తీసుకుంటాడు. పాలు తీసుకున్నాక అమ్మయ్య పాలు తీసుకున్నాను కొని శరణ్య సంతోషపడుతుంది. సంతోషపడిన తర్వాత దర్శన్ ఏం చేస్తారు, ఆ పాల గ్లాసుని విసిరేస్తాడు. విసిరేసిన తర్వాత అప్పుడు శరణ్య కోపం వస్తుంది. కోపం వచ్చి బాధపడి ఇలా అంటుంది, నా మీద కోపం ఎందుకు చూపిస్తున్నారండి అని చెప్పేసి అంటే దర్శన్ అంటాడు కదా, నిన్ను నా కళ్ళ ముందు చూస్తుంటేనే నరకంగా ఉంది, దయచేసి నన్ను ఇరిటేట్ చేయకుండా వచ్చిన దారి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి దర్శన్ అంటాడు. అంటే అసలు శరణ్య ఏం చేయాలో అర్థం కాక అలానే నిలబడి బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఆనంద్ అటుగా వెళ్తూ వీళ్ళని చూసి లోపలికి వచ్చి ఇలా అంటుంది, శరణ్య ఏమైందమ్మా అని చెప్పేసి అంటుంది ఆనంద. అప్పుడు శరణ్య ఉండి అది అత్తయ్య అని ఏదో కవర్ చేయడానికి చెప్తుంది. మరి ఏమని కవర్ చేస్తుంది, లేదంటే జరిగిన విషయం దర్శనాన్ని ఇలా అంటున్నాడని చెప్తుందా వాళ్ళ అత్తయ్యకు చెప్పదా, లేకపోతే వాళ్ళిద్దరి పరిస్థితిని చూసి ఆనందే కనిపెడుతుందా, అసలు ఈ ప్రశ్నకు సొల్యూషన్ ఎలా సాల్వ్ చేస్తుందో ఆనంద చూద్దాం. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.